జనవరి 21 దేవుని వాగ్దానం. సంతోషముతో యెహోవాను సేవించుడి. కీర్తనలు 102వ చరణం. మన ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయం శుభములు తెలియచేయుచున్నాను. ప్రియులారా, దేవుని మహాకృప మనమందరం మరొక నూతనమైన దినమును చూసే ధన్యత భాగ్యము ప్రభు మనకు అనుగ్రహించారు. అందును బట్టి దేవాతి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ప్రియులారా, ఎలా ఉన్నారు? అందరూ క్షేమంగా ఉన్నారు కదా? ప్రభు యొక్క అత్యంత కృప వలన మనమందరం సంతోష సమాధానాలతో ఉండడానికి దేవుడిచ్చిన ఈ మంచి తరుణాన్ని బట్టి, సమయాన్ని బట్టి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియ విశ్వాసి, మనము దేవుని సన్నిధికి సంతోషంగా గడపడానికి వస్తాం, సమాధానం కొరకు వస్తాం. దేవుని సన్నిధికి మనము చాలా వేగవంతంగాను, చాలా ఆనందంగాను రావడానికి ప్రధాన కారణం మన సమస్యలను ఆయనకు చెప్పుకుని ఆ సమస్యలలో జవాబును వెతకటానికి, సమాధానం కొరకు దేవుని యొక్క సన్నిధిలో నెమ్మది పొందటానికి వెళ్తాం. అయితే చాలా సందర్భంలో దేవుని సన్నిధిని వెళ్ళేటువంటి వారు యెహోవాను సేవించే విధానంలో అలవాటుగా లేక ఏదో బలవంతంగా దేవుడు అంటే భయం లేనటువంటి ఆరాధికులు నేటి తరంలో చాలా మందిని మనం చూస్తూ ఉన్నాం. ప్రియ విశ్వాసి, నువ్వు దేవుని యొద్దకు వచ్చేటప్పుడు సంతోషముతో యెహోవాను సేవించుడి. అంటే యూ షుడ్ సర్వ్ ద లార్డ్ విత్ ఆల్ జాయ్. నీ సంతోషము అనే పదాన్ని మనం ఆలోచన చేస్తున్నప్పుడు పూర్ణ అంగీకారము. సంతోషము అని అంటే పూర్ణంగా, పరిపూర్ణంగా దేవుణ్ణి అంగీకరించటం. మనకెప్పుడు పరిపూర్ణమైన సంతోషము ఒక చిన్న బిడ్డను కలిగినప్పుడు, చూసినప్పుడు మనం పొందుకుంటాం. ఎప్పుడంటే ఆ బిడ్డను మనం స్వీకరించగలిగినప్పుడు యాక్సెప్టెన్సీలో పూర్ణ సంతోషం ఉంటుంది. మనం అవతల వారిని అంగీకరించినప్పుడే వారి మాటలలో కానీ, వారి ప్రవర్తనలో కానీ వాటిని బట్టి మనం సంతోషించగలుగుతాం. అదే కానీ పరాయి బిడ్డలు అల్లరి చేస్తే మనం చిరాకు పడతాం, మన బిడ్డలు అల్లరి చేస్తే ముచ్చట పడతాం. రెండిటికి వ్యత్యాసం చూడండి. బిడ్డలే ఇద్దరు అల్లరి చేస్తారు, కానీ మన బిడ్డలు అల్లరి చేస్తే అది మనకు ఆనందాన్ని కలిగిస్తుంది. ఎదుటివాని బిడ్డలు అల్లరి చేసినప్పుడు అది మనకి విసుగును, చిరాకును కలిగింపజేస్తుంది. దీనిలో అంతర్యం ఏమైందంటే, సంతోషంతో యెహోవాను సేవించడం అంటే దేవుణ్ణి నువ్వు పూర్ణంగా అంగీకరించటం, ఆయనను పూర్ణంగా నీ యొక్క సొంత రక్షకునిగా ఒప్పుకోవడము. అదే నిజమైన సంతోషము. ప్రియులారా, అలాంటి సంతోషంతో దేవుణ్ణి సేవించడం నేర్చుకుందాం. పూర్ణ మనసు, పూర్ణాత్మతో ఆయన సేవించాలి. అలా సేవించిన వారి జీవితాలు ఆశీర్వదింపబడతాయి. అట్టి కృపా భాగ్యములు దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవా, నీకు వందనాలు. ఇదిగో దేవా, గడిచిన కాలము మీరు తోడుగున్నారు. విశేషమైన దినాన్ని బట్టి నిన్ను స్తుతిస్తున్నాం. నీ బిడ్డలను బహుగా దీవించండి. నేడు వారి ప్రయాణాలు, పనులు, తలపెట్టిన కార్యాలన్నిటిలో గొప్ప విజయాలు బిడ్డలకు దయచేయండి. నేడు జన్మదినము, వహదినము, ఆయా విశేష దినములు జరుపుకుంటున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ దయచేయండి. దినదీవెనతో నింపి మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీ అందరికీ తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.